హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి యుఎస్ B1 B2 వీసాకి అర్లీ అపాయింట్మెంట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాము. అండ్ కొంతమంది స్కామర్స్ మనల్ని రీచ్ అయ్యి అర్లీ అపాయింట్మెంట్స్ షెడ్యూల్ చేయిస్తామనేసి చాలా స్కామ్స్ జరుగుతాయి. సో అలాంటి ట్రాప్లో పడద్దు. నేను అలా ట్రాప్లో పడ్డాను. నా అకౌంట్ బ్లాక్ అయింది. మళ్ళీ దాన్ని ఎలా రీయాక్టివేట్ చేసుకున్నాను అండ్ నా అకౌంట్ బ్యాక్ ఎలా తెప్పించుకున్నానని క్లియర్‌గా ఈ వీడియోలో చెప్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను రెస్పాండ్ అవుతాను. ఇంకా వీడియోలోకెళ్ళిపోతే B1 B2 వీసా చేసుకోవడం చాలా ఈజీ. మీకైనా, మీ పేరెంట్స్‌కైనా అప్లై చేయాలనుకుంటే మీ ఓన్‌గా మీరే అప్లై చేసుకోవచ్చు. ఏ ఏజెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉంటాయి. ఇంగ్లీష్‌లో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు కూడా చాలా క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చెప్పారు. సో నేను కూడా వాళ్ళ వీడియోస్ చూసే నా ఓన్‌గా నేను అప్లై చేసుకున్నాను. మీరు ఆ వీడియోస్ చూస్తే క్లియర్‌గా మీకే అర్థమైపోతుంది. సో ఫస్ట్ DS-160 ఫామ్ ఫిల్ చేస్తారు. సో మొత్తం అప్లికేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ పేజ్ డౌన్లోడ్ చేసుకుంటారు. దాని తర్వాత అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి సపరేట్ ఇంకో వెబ్సైట్ ఉంటుంది. ఆ రెండు వెబ్సైట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కావాలంటే చెక్ చేసుకోండి. షెడ్యూల్ చేసుకొని అమౌంట్ పే చేస్తారు. $185 ఉంటుంది. దాన్ని మీరు ఏ కంట్రీ నుంచి అప్లై చేస్తుంటే దానికి కన్వర్ట్ చేసుకుంటే ఆ ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది. సో పే చేసిన తర్వాత షెడ్యూల్ చేసుకునేస్తారు. సో స్టార్టింగ్ మీరు షెడ్యూల్ చేసుకున్నప్పుడు మీ లక్ బట్టి తొందరగా దొరికితే ఓకే. కొంచెం 1 ఇయర్‌కి, 2 ఇయర్స్‌కి అలా దొరికితే ఇండియా నుంచి అయితే ఆల్మోస్ట్ 1 ఇయర్‌కి అలా దొరుకుతుంది అనుకుంటాను. సో నేను కెనడా నుంచి అప్లై చేసినప్పుడు మార్చ్, ఫిబ్రవరి ఆ టైంలో బుక్ చేశాను నేను. అంటే అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకున్నాను. నాకు 2 ½ ఇయర్‌కి దొరికింది. లాస్ట్ ఇయర్ చేసుకుంటే నాకు 2026 ఆగస్ట్‌కి దొరికింది. ఇక్కడ కెనడాలో, టొరంటోలో. చాలా లాంగ్ గదా! సో, నేను అర్లీ అపాయింట్మెంట్ కోసం సెర్చ్ చేసేవాడిని డైలీ. చాలా మంది నన్ను ఏజెంట్స్ అర్లీ అపాయింట్మెంట్స్ కి మమ్మల్ని రీచ్ అవ్వండి అనేసి చాలా నోటిఫికేషన్స్, చాలా మెయిల్స్ అండ్ సజెషన్స్‌లో వచ్చేటివన్నమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ అండ్ యూట్యూబ్‌లో గానీ ఇలా. సో, ఇలా ఒక ఆప్షన్ ఉందేమో అనేసి నేను గూగుల్‌లో సెర్చ్ చేశాను. అండ్ కొన్ని యూట్యూబ్‌లో చూశాను. అండ్ కొన్ని పోస్ట్‌లు, ఫేస్‌బుక్ పోస్ట్‌లు, ఇన్‌స్టాగ్రామ్ వీటిలో చూస్తే కొన్ని రివ్యూస్ అవి చదివితే ఒక 50% మెంబర్స్ జెన్యూన్ అని చెప్పారు. ఒక 50% మెంబర్స్ ఫేక్ అని చెప్పారు. బట్ అప్పుడు నేను రీచ్ అయ్యాము. కొంతమంది $120, కొంతమంది $250 ఇలా అడుగుతా ఉన్నారు. ఒక పేజ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి వాళ్ళకి మెసేజ్ చేశాననమాట. జస్ట్ అసలు ఎలా ఉంటుందో చెక్ చేద్దాం ఒకసారి అనేసి. వాళ్ళనడిగితే $120 అడిగారనమాట. ఫస్ట్ 250 అడిగారు. సో, నేను 250 ఇవ్వలేను. 120 ఇస్తానన్నాను. సో, వాళ్ళు నేను ఫస్ట్ టైమ్ అడిగిన వెంటనే ఓకే అన్నారనమాట. సో, నాకప్పుడే ఫస్ట్ ఒక డౌటొచ్చింది. సర్లే ట్రై చేద్దాం అనేసి ఆహ్, అడిగాను. సో, వాళ్ళు ఫస్ట్ $120 ఉంటుంది. అండ్ మీ అమౌంట్ పే చేసేది వన్స్ షెడ్యూల్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే పే చేయండి పర్లేదన్నారు. సో అప్పుడు కొంచెం నమ్మకం వచ్చిందనమాట. పాజిటివ్‌గా కొంచెం నమ్మకం వచ్చిందనమాట. ఎవరికైనా అర్లీ అపాయింట్మెంట్స్ షెడ్యూల్ చేసిన తర్వాత పే చేయండి అంటే కొంచెం జెన్యూన్ అనే అనుకుంటాను కదా! సో నా విషయంలో కూడా అలాగే జరిగిందనమాట. సో దానికి యూజర్ ఐడీ అడిగారు. యూజర్ ఐడీ ఇచ్చాను. పాస్వర్డ్ అడిగాడు. ఇంకా పాస్వర్డ్ ఇచ్చే ముందు నాకు డౌట్ వచ్చింది. వీళ్ళు పాస్వర్డ్ ఇస్తే మళ్ళీ నా పాస్వర్డ్ చేంజ్ చేసేసి వీళ్ళు నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తారా ఏమి అనేసి ఒక డౌట్ వచ్చిందనమాట. నేనేమనుకున్నానంటే ఇలా ఏజెంట్స్ అందరూ వాళ్ళ DS-160తో కొన్ని ఫేక్ DS-160లు ఫిల్ చేసి అపాయింట్మెంట్స్ కొన్ని డేట్స్‌కి ఫిక్స్ చేసుకుంటారు. తర్వాత మనలాంటోళ్ళు ఎవరైనా వాళ్ళని అప్రోచ్ అయితే ఆ DS-160ని మన DS-160తో రీప్లేస్ చేసి షెడ్యూల్ చేస్తారేమో అర్లీ అపాయింట్మెంట్స్ అనుకోని సరే అనేసి పాస్వర్డ్ షేర్ చేశాను. నేను రీషెడ్యూల్ చేసిన తర్వాత మీ అకౌంట్‌కి మీరు లాగిన్ అయ్యి
దాని తర్వాత అమౌంట్ పే చేయండి అని చెప్పాడనమాట. సరేలే అనేసి అప్పటితో కంప్లీట్‌గా ఫుల్‌గా నమ్మకం వచ్చిందనమాట. ఏ డౌట్ ఉండకుండా మనం లాగిన్ అయ్యి రీషెడ్యూల్ అయితేనే పే చేయమంటున్నారు కదా అన్న ఉద్దేశంతో పాస్వర్డ్ కూడా షేర్ చేశాననమాట. పాస్వర్డ్ షేర్ చేసిన వితిన్ సెకండ్స్‌లోనే నా అకౌంట్‌ని బ్లాక్ చేసేసి హ్యాక్ చేసేసారనమాట. నా అకౌంట్‌ని హ్యాక్ చేసి నా యూజర్ ఐడీని ఇనాక్టివ్ చేశారు. అమౌంట్ పంపించండి రీషెడ్యూల్ చేశాను. సో, అమౌంట్ పంపించిన తర్వాత మీ క్రెడెన్షియల్స్ మీకిస్తాను. సో, మీరప్పుడు లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు అని చెప్పాడనమాట. నాకు ముందు ఇలా చెప్పావు గదా! అంటే, వాడేం వినట్లేదనమాట. వాడు ఇండియా నుంచి కాల్ చేశాడు యాక్చువల్‌గా. ఈ స్కామర్స్ అంతా మోస్ట్‌లీ మన నార్త్ ఇండియన్సే ఉంటారు. ఇలాంటి పత్యాపారాలన్నీ వాళ్ళే చేస్తా ఉంటారు. సో, అస్సలు నమ్మకూడదు. పెద్ద స్కామ్ ఇది. ఇక్కడ కెనడాలోనే గాదు, ఇండియాలో గూడా ఇలాంటి స్కామ్స్ ఉన్నాయి. వేరే కంట్రీ నుంచి అప్లై చేసేప్పుడు కూడా ఈ స్కామర్స్ అంతా ఎక్కువనమాట. సో, ఎవరిని నమ్మకూడదు. తర్వాత నేనేం చేశానంటే, నేను లాగిన్ అవ్వడానికి ట్రై చేశాననమాట. సో, ఇన్ కేస్ వాళ్ళు పాస్వర్డ్ చేంజ్ చేసినా, నేను ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టి అకౌంట్ అంటే పాస్వర్డ్ రీసెట్ చేసుకొని లాగిన్ అవ్వడానికి ట్రై చేశాననమాట. కానీ అవ్వట్లేదు. అసలు నా యూజర్ ఐడీనే ఇన్వాలిడ్ అని వస్తుందనమాట. సో, అలా బ్లాక్ చేసేసారు వాళ్ళు. సో, నాకు భయంతో సో, మీరు నా నా క్రెడెన్షియల్స్ నాకిచ్చేసేయండి అని చాలా రిక్వెస్ట్ చేశాననమాట. కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అవ్వకుండా మనీ పంపిస్తేనే మీకు అకౌంట్ బ్యాక్ ఇస్తాము అనేసి చెప్పారనమాట. నేను సెర్చ్ చేశాననమాట. అప్పుడు సెర్చ్ చేస్తే గూగుల్‌లో ఇదంతా ఫేకు, ఫ్రాడు. మీరు ఇన్ కేస్ అమౌంట్ సెండ్ చేసినా మళ్ళీ రిటర్న్ వాళ్ళు ఇంకా మనీ అడుగుతూనే ఉంటారు. మన క్రెడెన్షియల్స్ మనకివ్వరు. మన అకౌంట్ మనకివ్వరనేసి అర్థమైందనమాట. సో, అప్పుడు నేనేం చేశానంటే వాళ్ళ యూఎస్ వీసా వెబ్‌సైట్‌లో వాళ్ళ కస్టమర్ సపోర్ట్ నంబర్ ఉండిందనమాట. సో, ఆ నంబర్‌కి కాల్ చేశాను. ఆ నంబర్‌కి కాల్ చేస్తే అంటే నేనిలా నా క్రెడెన్షియల్స్ వేరే ఏజెంట్‌కి ఇచ్చానని చెప్పకుండా, ఇలా సమ్‌హౌ నా అకౌంటు కాంప్రమైజ్ అయింది. సో, నా అకౌంట్ నేను లాగిన్ అవ్వలేకపోతున్నాను. ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని వస్తుంది అని చెప్పాననమాట. సో, అప్పుడు వాళ్ళేం చెప్పారంటే, మేబీ అకౌంట్ కాంప్రమైజ్ అయ్యుండొచ్చు. సో, వాళ్ళొక మెయిల్ ఐడీ ఇచ్చారనమాట కస్టమర్ సపోర్ట్‌కి. ఆ మెయిల్ ఐడీకి మీరు ఏం జరిగిందన్నట్టు ఒక మెయిల్ డ్రాఫ్ట్ చేయండి. సో, వాళ్ళు వితిన్ 2, 3 డేస్‌లో రెస్పాండ్ అవుతారు. వాళ్ళకేదైనా డీటెయిల్స్ కావాలంటే, సో, దానికి రెస్పాండ్ అవ్వండి. వాళ్ళు మీ అకౌంట్‌ని రీయాక్టివేట్ చేసి మీకిస్తారు అని జెప్పారనమాట. సో, నేను వాళ్ళ దగ్గర నుంచి ఆ మెయిల్ ఐడీ తీసుకొని, ఆ మెయిల్ ఐడీ వాళ్ళ కస్టమర్ సపోర్ట్ నంబర్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు యూజ్ అవుతుందేమో. మీకు కావాలంటే ఇలాంటి ఇష్యూ ఏదైనా మీరు ఫేస్ చేసుంటే, లేదంటే మీకేదైనా డౌట్స్ ఉన్నా గూడా వాళ్ళని అప్రోచ్ అవ్వండి. వీసా రిలేటెడ్ ఏదైనా సరే. నేను వాళ్ళకి మెయిల్ డ్రాప్ చేశాననమాట. ఇలా ఆహ్, నా డీటెయిల్స్ సో అండ్ సో అండ్ నా అకౌంట్‌ని నేను యాక్సెస్ చేయలేకున్నాను. సో, నా అకౌంట్‌ని యాక్టివేట్ చేసి ఇవ్వండి అనేసి ఒక రిక్వెస్టింగ్ మెయిల్ డ్రాఫ్ట్ చేసి పంపించాననమాట. నేను పంపించిన ఒక 3 డేస్‌లో మంచిగా రెస్పాండ్ అయ్యారు. నేను గ్రూప్‌గా నాకు, మా వైఫ్‌కి, మా బాబుకి 3 మెంబర్స్‌కి కలిపి గ్రూప్‌గా షెడ్యూల్ చేసుకున్నాను. ముగ్గురి DS-160 కన్ఫర్మేషన్ పేజ్‌లు పంపించమన్నారనమాట. అండ్ పాస్‌పోర్ట్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేశాను. షేర్ చేసిన 1, 2 వీక్స్ ఇన్వెస్టిగేట్ చేసి నా అకౌంట్‌ని మళ్ళీ రీయాక్టివేట్ చేసి నాకిచ్చారు. ఇచ్చిన ఇచ్చిన వెంటనే పాస్‌వర్డ్‌ని రీసెట్ చేసుకోమన్నారు. పాస్‌వర్డ్ రీసెట్ చేసుకున్నాను. అండ్ నా డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్నాననమాట ఒకసారి. వీళ్ళేదైనా నా డీటెయిల్స్ ఏదైనా మిస్‌లీడ్ చేశారేమో అంటే మోడిఫై చేసి తప్పు డీటెయిల్స్ ఏమైనా ఎంటర్ చేశారేమో అనేసి ప్రాపర్‌గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా పర్సనల్ డీటెయిల్స్, నా పాస్‌పోర్ట్ డీటెయిల్స్ అండ్ నా అడ్రెస్, ఫోన్ నంబరు, ఈమెయిల్ అడ్రెస్సు అవన్నీ చెక్ చేసుకున్నాను. అన్నీ ప్రాపర్‌గానే ఉన్నాయి. వాళ్ళేం చేంజ్ చేయలేదు. సో, నా అకౌంట్ అయితే నాకు బ్యాక్ వచ్చేసింది. సో, హ్యాపీ. కాకపోతే ఒక చిన్న ఆహ్, మైనస్ ఏమంటే, నా అకౌంట్ కాంప్రమైజ్ అయినట్టు నా నేమ్ పక్కన ఎక్స్ అనేసి మార్క్ చేశారనమాట. అదెందుకంటే, నా అకౌంట్ కాంప్రమైజ్ అయినట్టు వాళ్ళ రెఫరెన్స్‌కి వస్తుందనమాట. సో, ఇదేమైనా నాకు రేపొద్దున వీసా ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఏదైనా ఇష్యూ వస్తుందేమో అనేసి భయపడ్డాను. వాళ్ళు పెట్టిన మెయిలు చెక్ చేస్తే, ఈ మార్క్ చేసిన ఇది జస్ట్ వాళ్ళ రెఫరెన్స్ కోసం మాత్రమే. ఇది ఇంటర్వ్యూలో ఏ ఎఫెక్ట్ ఉండదు.
సో ఏం ప్రాబ్లం ఉండదనేసి మెన్షన్ చేశారు. మళ్ళీ నేను కస్టమర్ కేర్ కూడా కాల్ చేసి రీకన్ఫర్మ్ చేసుకున్నాను. సో అలాంటి ఇష్యూ అయితే ఉండదన్నారు. కానీ మనకైతే కొంచెం భయం ఉంటుంది కదా! వాళ్ళ రెఫరెన్స్ కోసం పెట్టినా కూడా సో ఇంటర్వ్యూలో కొంచెం మైనస్ ఏమైనా ఉంటుందేమో అన్న భయం అయితే ఇప్పటికీ ఉంది. సో నా ఇంటర్వ్యూలో దాని గురించి అడిగారా? ఏ డాక్యుమెంట్స్ రెఫర్ చేశారు? నా వీసా అప్రూవ్ అయిందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది జరిగింది.